హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను క్యాండిల్ జార్స్ని సిమెంట్తో చేస్తున్నాను. సిమెంట్తో వర్క్ చేసేటప్పుడు మీరు మాస్క్ ఇంకా గ్లౌజెస్ వేసుకోండి. గ్లౌజెస్ నేను వేసుకోలేదు, కానీ మీరు వేసుకోండి. సిమెంట్ చాలా హార్మ్ఫుల్. దాన్ని కానీ మీరు బ్రీత్ చేశారంటే గొంతులో ఇట్లా మింగుతుంటే మింగు పడకుండా అలా అనిపిస్తుంది. హెల్త్కి అసలు మంచిది కాదు. సో మాస్క్ ఇంకా గ్లౌజెస్ చాలా మంచిది వేసుకోవడం. సో ఇక్కడ నేను డిస్పోజబుల్ గ్లాస్లో కొంచెం వైట్ సిమెంట్ వేసి, వైట్ సిమెంట్, ఏ కంపెనీ వైట్ సిమెంట్ అయినా పర్వాలేదు, లేదంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయినా పర్వాలేదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు. డిస్పోజబుల్ గ్లాస్ ఎందుకంటే డ్రై అయిపోయిన తర్వాత మొత్తం అతుక్కుపోయి గట్టిగా అయిపోతుంది. సో ఈ డిస్పోజబుల్ గ్లాస్ ఇది యూజ్ చేయడం వల్ల మీరు ఇలా కొంచెం ప్రెస్ చేయగానే ఆ అతుక్కుపోయిన సిమెంట్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నేను సిమెంట్లో కొంచెం గ్లిటర్ యూజ్ చేస్తున్నాను. ఇది జస్ట్ ఎక్స్పెరిమెంటల్ టైప్ అనమాట. అంటే సిమెంట్ ఈ గ్లిటర్ బయటకి కనిపిస్తుందా, షైనింగ్ వస్తుందా లేదా చూడడానికి. సో దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. నార్మల్ పౌడర్ని మిక్స్ చేసిన తర్వాత కొంతమంది ఫస్ట్ వాటర్ వేసుకొని అందులో పౌడర్ వేస్తారు. నేను పౌడర్ వేసుకొని పౌడర్కి తగ్గట్టు వాటర్ కలుపుకుందామని ఫస్ట్ పౌడర్ వేసుకున్నాను. ఇది ఎలా అంటే దోసపిండి ఉంటుంది కదా, దోసపిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ సిమెంట్ మిక్చర్ని నా దగ్గర 2 మౌల్స్ ఉన్నాయి, జార్ మౌల్స్ ఉన్నాయి. దీన్ని నేను అమెజాన్లో కొనుక్కున్నాను. కుదిరితే నేను ఈ అమెజాన్ లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ మౌల్స్లో ఈ వైట్ సిమెంట్ లిక్విడ్ని వేసేసుకొని ఒక 24 అవర్స్ అది డ్రై అవ్వడానికి 24 అవర్స్ టైం పడుతుంది. ఎంత ఎక్కువసేపు ఉంచితే అంత బాగా డ్రై అవుతుంది అన్నమాట. దాన్ని అలా ట్యాప్ చేయడం వల్ల ఈ సిమెంట్ కొంచెం తిక్కుగా ఉంటుంది కదా, పైనే ఉండిపోకుండా కింద వరకు వెళ్తుంది. ఇంకా ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే బయటకు వచ్చేస్తుంది అలా ట్యాప్ చేయడం వల్ల. నా దగ్గర అలాగే టీ లైట్ క్యాండిల్ కోసమని చిన్న కప్ మోల్డ్ ఉంది. ఇంకా ఈ జార్కి పైన పెట్టుకునే లిడ్ ఉంటుంది కదా, ఆ లిడ్ మోల్డ్ కూడా ఉంది. వాటిల్లో కూడా నేను ఈ సిమెంట్ వేసి తయారు చేస్తున్నాను. సిమెంట్ కింద పడినప్పుడు, ఈ వైట్ సిమెంట్ కింద పడినప్పుడు ఒకవేళ డ్రై అయిపోతే క్లీన్ చేసుకోవడం చాలా కష్టం. కింద పడిన వెంటనే తుడిచేసుకోవడం చాలా బెటర్, డ్రై అయ్యేంత వరకు ఉంచకుండా. ఈ మౌల్స్లో వైట్ సిమెంట్ వేసిన తర్వాత ఒకవేళ ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే అదంతా పైకి వచ్చేసి తేలుతుంది అనమాట. ఆ ఎక్స్ట్రా వాటర్ పైన తేలుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే టిష్యూ ఉంటుంది కదా, టిష్యూని ఎనీ టిష్యూ, నార్మల్గా మనం చేతుడుచుకునే టిష్యూ అయినా పర్వాలేదు, లేదంటే టాయిలెట్ పేపర్ రోల్ అయినా పర్వాలేదు,
దాన్ని పైన లైట్గా పైన పెడితే ఆ ఎక్సెస్ వాటర్ని అంతా పీల్ చేసుకుంటుంది. ఎక్కువసేపు ఉంచకండి, జస్ట్ ఒక 5 సెకండ్స్ అలా ఉంచి తీసేసేయండి. మీరు సిమెంట్తో ఏమైనా వర్క్ చేసినప్పుడు షింక్లో కడగద్దు. ఈ సిమెంట్ ఏమవుతుందంటే మొత్తం ఆ డ్రైనేజ్లో అంతా వెళ్ళిపోయి అలా పేరుకుపోతుంది. దానివల్ల ప్లంబింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి సిమెంట్తో మీరు ఏ పని చేసినా కూడా షింక్లో కడగద్దు. కావాలంటే ఒక బౌల్లో వాష్ చేసుకొని ఆ వాటర్ని అలాగే పెట్టుకోండి. నెక్స్ట్ టైం సిమెంట్ గురించి ఏదైనా యూజ్ చేసేటప్పుడు, సిమెంట్ రిలేటెడ్ ఏమైనా యూజ్ చేసేటప్పుడు ఈ వాటర్తో యూజ్ చేయొచ్చు. అంతేగాని ఫస్ట్ ఒక బౌల్లో వాష్ చేసుకొని తర్వాత సింక్లో సోప్తో వాష్ చేసుకోండి. డైరెక్ట్గా ఈ సిమెంట్ అంతా అందులోకి వెళ్ళి వాష్ చేసుకునేలా చేయకండి. ఈ మోల్డ్స్లో నుంచి ఈ సిమెంట్ జార్స్ని తీయడం చాలా కష్టం. అంటే గట్టిగా అయిపోతుంది. ఇది మోల్డ్ గట్టిగా ఉంటుంది, జార్ గట్టిగా ఉంటుంది కదా. నా జార్కి చాలా బబుల్స్ కనిపిస్తున్నాయి కదా. యాక్చువల్గా దీనికి ఒక మెషిన్ ఉంటుంది అనమాట, వైబ్రేటింగ్ మెషిన్ లాగా ఒకటి ఉంటుంది. దాని మీద జార్ పెట్టి జార్లో వైట్ సిమెంట్ లిక్విడ్ వేసి ఆ వైబ్రేటింగ్ మెషిన్ పైన పెట్టగానే బబుల్స్ అన్నీ ఇలా వైబ్రేట్ అయ్యే కొద్దీ బబుల్స్ అన్నీ ఇలా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఆ మెషిన్ చాలా కాస్ట్లీ. ఇప్పుడు నా దగ్గర అంత బడ్జెట్ లేదు అది కొనుక్కోవడానికి. అది ఒక 15,000 10,000 అలా ఉంటుంది. ఒకవేళ మీరు పర్చేస్ చేయగలరంటే అలాంటి మెషిన్ని మీరు పర్చేస్ చేయొచ్చు. ఇలా బబుల్స్ హోల్స్లా పడకుండా బబుల్స్ కనిపించేలా ఉండకుండా ఉంటుంది. సిమెంట్ సీలింగ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ జార్స్లోంచి తీసిన తర్వాత కంప్లీట్గా డ్రై అయిపోయి గట్టిగా అయిపోతుంది కదా, సిమెంట్ జార్ గట్టిగా అయిపోతుంది కదా. ఆ తర్వాత సీలింగ్ అని ఒకటి ఉంటుంది, సిమెంట్ సీలింగ్. ఇది ఏం చేస్తుంది అంటే సెరామిక్కి లాస్ట్లో కోటింగ్ వేస్తారు కదా, సెరామిక్తో జార్ కానీ ప్లేట్ కానీ చేసిన తర్వాత అవి షైనింగ్గా స్మూత్ అండ్ షైనింగ్గా రావడానికి ఒక కోటింగ్ వేస్తారు కదా, అలాగే దీనికి కూడా అనమాట. నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాను. ఈ మోల్డ్స్ ఉన్నాయి కదా, ఈ మోల్డ్స్లో సిమెంట్ వేసాను కదా ఇంతాక. ఇప్పుడు ఇదే మోల్డ్స్లో నేను వ్యాక్స్ వేద్దాం అనుకుంటున్నాను. క్యాండిల్ జార్స్ లాగా, ఓన్లీ క్యాండిల్ వ్యాక్స్తో జార్స్ లాగా. ఇప్పుడు నేను క్యాండిల్ మెజర్మెంట్ తీసుకోకుండా చేస్తున్నాను కదా, యూజ్ చేస్తున్నాను కదా. ఒకవేళ ఎక్కువ అయితే నా దగ్గర ఒకవేళ క్యాండిల్ వ్యాక్స్ మిగిలిపోతే ఇలా నేను చిన్న చిన్న హార్ట్స్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. నెక్స్ట్ టైం ఒకవేళ నేను హార్ట్స్ ఏమన్నా క్యాండిల్ పైన హార్ట్స్ ఏమన్నా యూజ్ చేయాల్సి వస్తే, క్యాండిల్ మేకింగ్లో హార్ట్స్ యూజ్ చేయాల్సి వస్తే ఇది యూజ్ అవుతుంది. అది డ్రై అయ్యేలోపు ఇది కూడా డ్రై అయిపోయింది. నాకు క్యాండిల్ డ్రై అయ్యే ప్రాసెస్ చాలా చూడడానికి మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఒక 4 అవర్స్కి ఇది కూడా ఈ మోల్డ్స్లో వేసింది కూడా డ్రై అయిపోయింది, హార్డ్ అయిపోయింది.
నార్మల్గా గ్లాస్ జార్స్లో వ్యాక్స్ ఎలా వేసుకుంటామో, క్యాండిల్ వ్యాక్స్ ఎలా వేసుకుంటామో, సిమెంట్ జార్స్లో క్యాండిల్ ఎలా చేసుకుంటామో అలాగే నేను ఇందులో కూడా క్యాండిల్ వేసుకొని చేయడానికి ట్రై చేశాను. టెంపరేచర్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇది క్యాండిల్ వ్యాక్స్ కాబట్టి కొంచెం టెంపరేచర్ చూసుకొని వేసుకోవాలి. అంటే 50 degrees సెల్సియస్లో అలా వేసుకోవాలి. నేను డైరెక్ట్ దీనికి అలా హోల్ పెట్టుకొని విక్ పెట్టాను. ఎక్కువ పెద్ద హోల్ పెట్టేయకండి, మళ్ళీ వ్యాక్స్ అంతా బయటకు వచ్చేసి ఇది పగిలిపోతుంది. ఈ వ్యాక్స్ జార్ ఏదైతే ఉందో అది పగిలిపోయి మొత్తం వ్యాక్స్ అంతా బయటకు వచ్చేసి పెద్ద డిజాస్టర్ అయిపోతుంది. జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి. మీరు ఇందులో వ్యాక్స్ వేసేటప్పుడు నా సజెషన్ ఏంటంటే, దీనికి ముందు నేను ఒకటి తయారు చేశాను. అదేమైందంటే మొత్తం కొంచెం టెంపరేచర్ నేను హై టెంపరేచర్లో పోసేసరికి ఈ జార్ పగిలిపోయి మొత్తం వ్యాక్స్ అంతా కింద పడిపోయింది అనమాట. క్లీన్ చేసుకోవడానికి నాకు చాలా కష్టమైంది. అందుకని నేను మీకు ఏం సజెస్ట్ చేస్తానంటే, దీని కింద ఒక బౌల్ కానీ ఏదో ఒకటి పెట్టుకొని అప్పుడు చేయండి. అప్పుడు విరిగిపోయినా కూడా ఆ బౌల్లోనే ఉంటుంది, ఈజీగా ఉంటుంది, ఎక్కువ డిజాస్టర్ అవ్వదు. నాకు అసలు ఆ చిన్నది చాలా క్యూట్గా అనిపిస్తుంది అనమాట. ఎలా అంటే ఏదో కప్పులో టీ పోసుకున్నట్టు, చిన్న గ్లాస్లో టీ పోసుకున్నట్టు అలా ఉంది చూడ్డానికి. నార్మల్గా జార్స్లో లేదా సిమెంట్ జార్లో లేదా గ్లాస్ జార్లో ఇలాంటి జార్స్లో ఏంటంటే 60 to 65 degrees సెల్సియస్లో ఉన్నప్పుడు వేసుకోండి. ఇది వ్యాక్స్ది కాబట్టి మీరు 50 degrees అలా వేసుకోండి. బాగుంది కదా, నాకు నచ్చింది. ఇలా నేను ఇంకా చాలా చేసుకున్నాను, చాలా క్యూట్ అనిపించింది. సో ఎక్కువ చేసి పెట్టుకున్నాను. రెండు చూడడానికి ఒకేలా ఉంటాయి, కానీ ఇదేంటంటే పిల్లర్ క్యాండిల్లా ఉంటుంది. ఇది ఏంటంటే జార్లో క్యాండిల్లా ఉంటుంది. ఇది పిల్లర్ క్యాండిల్లా ఉంది నార్మల్గా. కొంచెం యూనిక్గా ఉంటుందని యూనిక్గా ట్రై చేశాను. వేరే వాళ్ళు ఎవరైనా ఇలా ట్రై చేశారో లేదో తెలీదు, కానీ నాకే వచ్చిందనమాట ఈ థాట్, ఇలా చేస్తే ఎలా ఉంటుంది చూద్దాము అని. నా క్యాండిల్ వ్యాక్స్ ఎక్స్పెరిమెంట్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.